నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా. ఈ రోజు మనం హస్తప్రయోగం గురించి మాట్లాడుకుందాం అండి. జనరల్ గా హస్తప్రయోగం అంటే మనం వాడుక భాషలో కానీ రెగ్యులర్ గా మాట్లాడుకునే భాషలో ఏంటంటే మాస్టర్బేషన్ అని చెప్తూ ఉంటాం మెడికల్ భాషలో. సో జనరల్ గా ఈ మాస్టర్బేషన్ మీద చాలా మంది టీనేజర్స్ కి యువతలో చాలా మంది అపోహలు, అనుమానాలు, భయాలు అనేవి ఉంటూ ఉంటాయి. సో ఈ మాస్టర్బేషన్ అనేది ఒక నార్మల్ ఫిజియలాజికల్ ప్రాసెస్ గా ఒక చిన్నపిల్లవాడు తన టీన్స్ లోకి అటైన్ అయిన తర్వాత ఒక 13-14 ఏళ్ల తర్వాత తనకి ఎప్పుడైతే ఈ సెక్షువల్ హార్మోన్స్, మేల్ ఆండ్రోజన్స్ బ్లడ్ లో రిలీజ్ అవుతూ ఉంటాయో అక్కడ నుంచి బాడీలో వచ్చే ఫిజియలాజికల్ చేంజెస్ బట్టి నేచురల్ గా ఏవైతే చేంజెస్ జరుగుతాయో ఆ చేంజ్ లో ఈ సెక్షువల్ ఫీలింగ్స్ డెవలప్ అవటం, ఈ మేల్ ఆండ్రోజన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంటే గడ్డాలు, మెసాలు డెవలప్ అవటం, హైట్ అది పెరగటం, వాయిస్ బేస్ ఆఫ్ ద వాయిస్ లో చేంజ్ రావటం. సో జనరల్ గా ఫిజికల్ డెవలప్మెంట్స్ లో ఈ బయట మనకి ఉండే నేచురల్ ఎన్విరాన్మెంట్స్ బట్టి కానీ నేచర్ లో వచ్చే చేంజెస్ బట్టి తన ఒంట్లో రావాల్సిన శారీరకంగా రావాల్సిన చేంజెస్ బట్టి జనరల్ గా ఈ ఎరెక్షన్స్ అవి రావటం అనేది జనరల్ గా జరుగుతూ ఉంటుంది. సో బయట మనకి ఉండే సమాజంలో కానీ జనరల్ గా సెక్షువల్ ఫీలింగ్స్ ఎప్పుడైతే సెక్షువల్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయో దాన్ని బట్టి వీళ్ళు ఈ మాస్టర్బేషన్ అనేది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం డిపెండెంట్ గా అవుతూ ఉంటారు. సో ఈ మాస్టర్బేషన్ చేయడం అనేది ఒక నార్మల్ సహజ ప్రక్రియగానే ఒక నేచర్ లో ప్రతి వాళ్ళకి ఇది జరుగుతూ ఉంటుంది. సో ఈ మాస్టర్బేషన్ జరగడం వల్ల కొంతమంది ఒక 25 ఇయర్స్ లేదంటే ఒక 30 ఇయర్స్ ఏజ్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ మాస్టర్బేషన్ మీద చాలా రకాల అనుమానాలు కానీ అపోహలు కానీ ఉంటూ ఉంటాయి. సో దీని వల్ల ఏమన్నా ఎర్లీ ఏజ్ లో అంటే టు గెట్ మ్యారీడ్ కానీ లేదంటే పెళ్ళైన యువకులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా మంది సెక్షువల్ పరంగా బాడీలో ఏదైనా తన మ్యారిటల్ లైఫ్ మీద కానీ తన సెక్షువల్ లైఫ్ మీద కానీ ఎఫెక్ట్ అనేది చూపిస్తుందా అనేది ఒక రకమైన అనుమానం, భయం, అపోహలు ఉంటూ ఉంటాయి. సో అట్లాంటి అనుమానాలు, భయాలు, అపోహలు ఏమి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ మాస్టర్బేషన్ అనేది ఒక నార్మల్ ఫిజియలాజికల్ ప్రాసెస్. ఇది ప్రతి ఒక్కరిలోనూ ఇది సహజ ప్రక్రియగానే దీన్ని మనం పరిగణిస్తూ వస్తూ ఉంటామండి. ఈ జనరల్ గా వీళ్ళ అనుమానాలు ఎలా ఉంటూ ఉంటాయంటే ఇది ఏదైనా ఈ మాస్టర్బేషన్ వల్ల సిమెన్ లాస్ అయింది కదా, దాని వల్ల ఏమన్నా పిల్లలు పుట్టరా, లేదంటే సిమెన్ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటాయి, అంటే పెళ్లి తర్వాత సంతానలేమి సమస్యలు అని వస్తూ ఉంటాయా, సెక్షువల్ వీక్నెస్ అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఏమైనా సమస్యలు వస్తూ ఉంటాయా, ఈ నరాల బలహీనతలు కానీ, శీఘ్రస్ఖలన సమస్యలు కానీ, లేదంటే ఇంకా కొంతమంది ఈడీ ప్రాబ్లమ్స్ అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తూ ఉంటాయి, అంగస్తంభన సమస్యలు ఏమైనా వస్తూ ఉంటాయని చాలా రకాలుగా భయాలు, అనుమానాలు పడుతూ ఉంటారు. ఒక రకమైన ఇన్సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్ అంటే ఒక రకమైన వాళ్ళు ఆత్మనిర్ణీత భావానికి గురై అన్సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో దానికి అసలు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వాళ్ళ మ్యారేజ్ లైఫ్ తర్వాత వీళ్ళు ఏమైనా ఇట్లాంటి కండిషన్స్ ఫేస్ చేస్తుంటే వాళ్ళు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ చూసుకోవాల్సింది ఏంటంటే అసలు రావడానికి గల ముఖ్య కారణం ఏంటి. దానికి అనేక రకాల కారణాలు అంటే ఫిజియలాజికల్ గా కానీ పాథలాజికల్ గా కానీ చాలా రకాల కారణాలు అనేవి ఉంటూ ఉంటాయి. ఫిజియలాజికల్ గా అంటే వాళ్ళకి ప్రాపర్ సెక్షువల్ హెల్త్ అనేది తెలియకపోవడం, లేదంటే కొంతమందికి యాంగ్జైటీ రిలేటెడ్ డిజార్డర్స్ ఉంటుంటాయి, జనరలైజ్డ్ యాంగ్జైటీ రిలేటెడ్ డిజార్డర్స్ అని చెప్తుంటారు, అట్లాంటివి కొంతమందికి ఉంటూ ఉంటాయి. దాని వల్ల కూడా ఈ నరాల బలహీనతలు రావడం, ఈ సెక్షువల్ వీక్నెస్ అవి డెవలప్ అవడం, ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ అవి రావడం అనేది జనరల్ గా జరుగుతూ ఉంటాయి. వీటికి ఎటువంటి ట్రీట్మెంట్ అనేది అవసరం లేదండి. ప్రాపర్ గా మీరు ఒక మంచి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి, అది మీరు ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ వాడాలనుకుంటున్నారో, మీరు ఏ సిస్టమ్ ఆఫ్ డాక్టర్ ని కలవాలనుకుంటున్నారో ఒకసారి వెళ్ళి మీకున్న ప్రాబ్లం అనేది మీరు షేర్ చేసుకోగలిగితే ఆటోమేటిక్ గా అది చాలా వరకు వితౌట్ ట్రీట్మెంట్, వితౌట్ మెడిసిన్స్ ప్రాపర్ కౌన్సిలింగ్ ద్వారానే వీటిని మనం తగ్గించుకోవడానికి, వాటి నుంచి బయటికి రావడానికి అనేది ఆస్కారం అనేది ఉంటూ ఉంటుంది. సో వీళ్ళు కొంతమంది యూత్ చెప్తూ ఉంటారు వచ్చి వాళ్ళ ఎంగేజ్ లో మాస్టర్బేషన్ వల్ల తర్వాత సెక్షువల్ లైఫ్ మీద ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కానీ నరాల బలహీనత సమస్యలు వస్తూ ఉన్నాయి అని. సో అట్లాంటివి అయితే ప్రాపర్ గా ఏమీ రావండి. సో జనరల్ గా ఇట్ ఈస్ నో వే కన్సర్న్ విత్ ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కానీ శీఘ్రస్ఖలన సమస్యలు కానీ. అలాంటి వాళ్ళలో ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇప్పుడున్న మోడర్న్ డే లైఫ్ సొసైటీలో వీళ్ళకి ఏదైనా అసలు రూట్ కాజ్ ఎక్కడ ఉందో మనం ఇవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. రూట్ కాజ్ అంటే ఏంటి, వాళ్ళకి ఏమైనా కోమార్బిడిటీస్ ఉన్నాయా, అధిక రక్తపోటు కానీ, డయాబెటీస్ కానీ, లేదంటే కొంతమందికి మేల్స్ లో కూడా ఒకప్పుడు ఫీమేల్స్ లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ మేల్స్ లో కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్, హైపోథైరాయిడిక్ కండిషన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే మెటబాలిజం మీద కానీ, బాడీలో ఉండే కోమార్బిడిటీస్, ఒబేసిటీ వలన కానీ, లేదంటే మనకి ఎక్కువగా స్ట్రెస్ వలన కానీ, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళలో కూడా ఈ సెక్షువల్ లైఫ్ మీద ప్యారలల్ గా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇట్లాంటి కండిషన్స్ అన్ని ప్రాపర్ గా ఎవాల్యుయేట్ చేసుకుని తద్వారా వాటి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ సెక్షువల్ లైఫ్ ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ అనేది చెప్పడం అనేది నా ఇంటెన్షన్ అండి. సో ఇది వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే వాళ్ళకి మైండ్లో ఎక్కడో ఒక ఇన్సెక్యూర్డ్ కాన్సెప్ట్ అనేది ఉంటూ ఉంటుంది. ఎంగేజ్లో ఎక్కువ మాస్టర్బేషన్ చేయడం వల్ల ఈ సిమెన్ లాస్ అవడం వల్ల కానీ, నరాల బలహీనతలు రావడం వల్ల కానీ సెక్షువల్ లైఫ్ అనేది ప్రాపర్గా లేదేమో. సో వీటికి ఎటువంటి సంబంధము లేదండి. సో రెండు డిఫరెంట్ టాపిక్స్ గానీ వెళ్తూ ఉంటాయి. సో ఇవన్నీ మనం ఇవాల్యుయేట్ చేసుకుని తద్వారా దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాలా, లేదంటే కౌన్సిలింగ్ ద్వారానే వితౌట్ మెడిసిన్స్ తగ్గించుకోవచ్చు అనేది మీ దగ్గరలో ఉన్న మీరు ప్రాపర్ మంచి క్వాలిఫైడ్ డాక్టర్ గారిని కలిస్తే దాన్ని బట్టి ఇవాల్యుయేట్ చేసుకోవడానికి 100% ఆస్కారం ఉందని నేను చెప్పదలుచుకున్నాను. నమస్తే.